అసలు ఈ విశ్వం ఎలా పుట్టింది, మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఈ ప్రశ్నలు మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు వస్తాయి కదా. అవును, ఇలాంటి కొన్ని అతిపెద్ద ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ప్రయత్నమే విష్ణు పురాణం. సరే, ఈ ప్రాచీన గ్రంథం చెప్పే విశ్వరహస్యాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడొక విషయం, ఈ కథ మొత్తం ఒక గురువు శిష్యుడి మధ్య సంభాషణలా సాగుతుంది. అంటే ఇదంతా ప్రశ్నలు సమాధానాల రూపంలో ఉంటుందన్నమాట. కేవలం తెలుసుకోవాలనే ఒక లోతైన తపన నుంచి పుట్టిన ఈ సంభాషణ మనల్ని నేరుగా విశ్వం పుట్టుక రహస్యాల్లోకి తీసుకెళ్తుంది. సరే, కథలోకి వెళ్తే దీనికి మూలం మైత్రేయుడు అనే ఒక ఋషి. ఆయన అన్ని శాస్త్రాలు చదివేశారు, గొప్ప జ్ఞాని. కానీ ఆయనకు ఇంకా సమాధానం దొరకని కొన్ని ప్రశ్నలున్నాయి. సృష్టి అసలు ఎలా పనిచేస్తుంది, దీని వెనకున్న అసలు నిజమేంటి, ఇలాంటివన్నమాట. అప్పుడు మొదలయ్యాయి మైత్రేయుడి ప్రశ్నలు. మొట్టమొదటి ప్రశ్న, బహుశా అన్నిటికంటే ముఖ్యమైనది, అసలు ఈ విశ్వాన్ని సృష్టించేది ఎవరు, దీన్ని నడిపించేది ఎవరు, చివరికి అంతం చేసేది ఎవరు? ఆ ప్రశ్న అక్కడితో ఆగలేదు. ఆయన జిజ్ఞాస భౌతిక ప్రపంచం వైపు మళ్ళింది. ఈ ఆకాశంలో నక్షత్రాలు ఎలా వచ్చాయి, ఈ సముద్రాలు, ఈ పర్వతాలు, ఇవన్నీ ఎలా ఏర్పడ్డాయి అని అడిగారు. ఇక చివరిగా కేవలం నిర్జీవమైన వస్తువుల గురించే కాదు, అసలు దేవతలు, ఋషులు, మనుషులైన మనందరి మూలం ఏంటి అని తన ప్రశ్నల పరంపరను ముగించారు. చూడండి ఎంత వైవిధ్యముందో ఆయన ప్రశ్నల్లో. మైత్రేయుడి ప్రశ్నలన్నీ విన్న గురువు పరాశరుడు ఎంతో సంతోషించాడు. శిష్యుడి జిజ్ఞాసకు ముగ్ధుడయ్యాడు. నువ్వు అడిగిన ఈ ప్రశ్నలన్నిటికీ ఒకే ఒక గొప్ప సమాధానం ఉంది అని చెప్పడానికి సిద్ధమయ్యారు. పరాశరుడు ఇలా అన్నారు, మైత్రేయ, నువ్వు అడిగిన ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే ఒక్క గొప్ప సమాధానం ఉంది. అదే శ్రీ విష్ణు పురాణం. శ్రద్ధగా విను. చూసారా, ఇక్కడ ఈ పురాణం కేవలం ఒక గ్రంథం కాదు, అది విశ్వరహస్యాలన్నింటినీ తెరిచే ఒక తాళం చెవి అన్నమాట. ఇక పరాశరుడు కథ చెప్పటం మొదలుపెట్టారు. మరి ఇంత పెద్ద కథను ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి? ఆయన కాలానికి, అంతరిక్షానికి కూడా ముందు నుంచి, అంటే అసలు ఏమీ లేనప్పటి నుంచి సృష్టి ఎలా మొదలైందో వివరించటం ప్రారంభించారు. విష్ణు పురాణం ప్రకారం ఈ సృష్టి పంచభూతాల నుంచి క్రమంగా ఆవిర్భవించింది. చూడండి, పరమాత్మ అయిన వాసుదేవుడి నుంచి మొదట శబ్దం పుట్టింది, దాంతో ఆకాశం ఏర్పడింది. ఆ ఆకాశం నుంచి స్పర్శ, దాని నుంచి వాయువు, వాయువు నుంచి రూపం, రూపం నుంచి అగ్ని, అగ్ని నుంచి రుచి, రుచి నుంచి జలం, చివరగా జలం నుంచి వాసన, వాసన నుంచి భూమి ఏర్పడింది. అంటే ఇంద్రియాల నుంచే ఈ భౌతిక ప్రపంచమంతా పుట్టిందని చెబుతోందన్నమాట. సరే, ఈ 5 భూతాలు ఏర్పడ్డాక ఇవన్నీ కలిసి ఒక చోట చేరి ఒక పెద్ద బుడగలాంటి అండంగా మారాయి. దీన్నే బ్రహ్మాండం లేదా విశ్వ అండం అంటారు. ఇక జరగబోయే సృష్టి అంతటికీ కావలసిన మూలం, ఆ బీజం అందులోనే ఉందన్నమాట. ఆ బ్రహ్మాండంలోంచే త్రిమూర్తులు ఆవిర్భవించారు. బ్రహ్మ సృష్టికర్తగా బాధ్యతలు తీసుకున్నారు. విష్ణువు ఈ సృష్టిని కాపాడే పోషకుడుగా నిలిచారు. ఇక రుద్రుడు అంటే శివుడు లయకారుడిగా మారి పాతదాన్ని నాశనం చేసి కొత్త సృష్టికి దారి చూపిస్తాడు. వీళ్ళు ముగ్గురు కలిసి ఈ సృష్టి, స్థితి, లయచక్రాలను నడిపిస్తారన్నమాట. ఇప్పటి వరకు మనం సృష్టి ఎలా మొదలైందో చూశాం. ఇప్పుడు కథ మరో మలుపు తిరుగుతోంది. ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగిన ఓ అద్భుతమైన సంఘటన, అదే క్షీరసాగర మదనం గురించి తెలుసుకుందాం. అసలు ఈ కథ ఎక్కడ మొదలైందంటే, దుర్వాస మహర్షి దేవతల రాజైన ఇంద్రుడికి ఒక దివ్యమైన మాలని బహుమతిగా ఇస్తారు. కానీ ఇంద్రుడు దాన్ని నిర్లక్ష్యంగా తన ఏనుగుకిస్తాడు. అది దాన్ని కాలితో తొక్కేస్తుంది. అంతే, దుర్వాసుడికి విపరీతమైన కోపం వచ్చి, మీ దేవతలందరూ మీ శక్తి, సంపద కోల్పోతారు అని శపిస్తాడు. చూడండి, ఒక్క చిన్న పొరపాటు ఎంత పెద్ద అనర్థానికి దారితీసిందో. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఒకవైపు శాపం వల్ల బలహీనులైన దేవతలు, మరోవైపు సహజంగానే ఎంతో శక్తివంతులైన అసురులు. తమ శక్తిని, అమరత్వాన్ని తిరిగి పొందాలంటే దేవతలకు అమృతం కావాలి. కానీ అది వాళ్ల వల్ల కాదు. అందుకే అసురులతో ఒక ఒప్పందం చేసుకున్నారు. మీరు సాయం చేస్తే అమృతంలో వాటా ఇస్తామని. ఇది ఒక ఊహించని చాలా బలహీనమైన పొత్తు. ఇక మొదలైంది ఆ గొప్ప కార్యం. మందర పర్వతాన్నే కవ్వంగా మార్చారు. సర్పరాజైన వాసుకిని తాడుగా చేసుకున్నారు. ఒకవైపు దేవతలు,
మరోవైపు అసురులు సముద్రాన్ని చిలకడం మొదలుపెట్టారు. కాని ఆ పెద్ద పర్వతం సముద్రంలో మునిగిపోవడం మొదలైంది. అప్పుడు విష్ణువే స్వయంగా కూర్మావతారం అంటే ఒక పెద్ద తాబేలు రూపంలో వచ్చి ఆ పర్వతాన్ని తన వీపు మీద నిలబెట్టారు. ఈ మథనానికి ఆయనే ఆధారమయ్యారు. ఆ గొప్ప మథనం నుంచి ఎన్నో అద్భుతాలు బయటకొచ్చాయి. కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్షం, కామధేనువు, అప్సరసలు, ఇలా ఎన్నో. అన్నిటికంటే ముఖ్యంగా సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవి ఉద్భవించింది. ఆమె రాకతో దేవతలు మళ్లీ తమ వైభవాన్ని పొందారు. ఇక ఆఖరిగా అందరూ ఎదురు చూస్తున్న అమృతం కూడా ధన్వంతరి చేతిలో ఉన్న కలశంలో బయటకొచ్చింది. అమృతం అయితే దొరికింది, కాని ఇప్పుడు దాన్ని పంచాలి. ఇక్కడే అసలు కథ మొదలైంది. అసురులు బలంగా దాన్ని లాక్కోబోయారు. అప్పుడు విష్ణువు మోహిని అనే ఒక అందమైన స్త్రీ రూపం దాల్చారు. ఆమె అందానికి అసురులు మైమరచిపోయారు. ఆ గందరగోళంలో మోహిని చాకచక్యంగా అమృతాన్ని కేవలం దేవతలకు మాత్రమే అందేలా చేసింది. వాళ్ళ అమరత్వం మళ్లీ వాళ్లకు దక్కింది. చూసారా, ఇక్కడ బలం కన్నా తెలివే గెలిచింది. సరే, దేవతల కథ అలా ఉంటే మరి మానవుల మాటేమిటి? సృష్టికర్త అయిన బ్రహ్మ ఈ భూమిని జీవులతో ఎలా నింపాడో వివరిస్తూ ఈ సృష్టి కథను ముగిద్దాం. పురాణం ప్రకారం భూమి మీద జనాభాను పెంచడానికి బ్రహ్మ తన మనస్సు నుంచే ప్రజాపతులను సృష్టించాడు. వీళ్లే మానవాళికి మూల పురుషులు. అంటే సమస్త జీవరాశులకు వీళ్లే పూర్వీకులుగా మారారన్నమాట. ఈ పురాణంలో సమాజ నిర్మాణం గురించి కూడా వివరించబడింది. బ్రహ్మ శరీరం నుంచి 4 వర్ణాలు ఉద్భవించాయని ఈ గ్రంథం చెప్తోంది. బ్రహ్మ ముఖం నుండి బ్రాహ్మణులు, బాహువుల నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులు ఉద్భవించారని, వారికి వేరువేరు విధులు కేటాయించబడ్డాయని ఇందులో ఉంది. ఇది ఆ గ్రంథంలో ఉన్న సమాచారం మాత్రమే. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే విష్ణు పురాణం కేవలం కథల పుస్తకం కాదు. ఇదొక రకంగా ఒక కాస్మిక్ బ్లూ ప్రింట్. అణువుల పుట్టుక దగ్గర నుంచి సమాజం ఎలా ఉండాలనే నిర్మాణం వరకు ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఒక పూర్తి ప్రణాళికను అందిస్తుంది. చివరగా ఒక్క ప్రశ్న. ప్రాచీన గ్రంథాలు సృష్టిని ఇలా ఒక కథ రూపంలో మన ముందు ఉంచాయి కదా, మరి ఈరోజు మన మూలాల గురించి, మన పుట్టుక గురించి మనం ఎలాంటి కథలు చెప్పుకుంటున్నాం? ఒక్కసారి ఆలోచించండి.